హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఉరిశిక్ష పడే అవకాశాలు కనబడుతున్నాయి. మే 9, 2023 అక్కడ జరిగిన అల్లర్లను కారణంగా చూపుతూ, బూచిగా చూపుతూ మొత్తానికి మిలిటరీ కోర్టు అతనికి ఉరిశిక్ష వేసే అవకాశాలు కనబడుతున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా ఆయన మీద ఇప్పటికే 14 సంవత్సరాల జైలు శిక్ష 2 కేసుల్లో, 7 సంవత్సరాల జైలు శిక్ష ఇంకో కేసులో. ఇలా ఉన్నప్పటికీ కూడా ఆసిమ్ మునీర్ లాంటి నియంత్రత్వ పోకడ ఉన్నవాడు ఈరోజు పాకిస్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అటు గవర్నమెంట్ కానీ, జ్యుడిషియరీ సిస్టమ్ కానీ, ఆఖరికి ఈ తీర్పులు ఇచ్చే పరిస్థితి కూడా పూర్తిగా అతని చేతిలోనే ఉంది. ఆర్మీ, డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్తో పాటు, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో పాటు. ఈ రకంగా తన ప్రతీకారాన్ని ఇమ్రాన్ ఖాన్ మీద తీర్చుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆల్రెడీ అక్కడ మాజీ ఐఎస్ఐ చీఫ్ ఫైజ్ హమీద్కి 14 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. అండ్ దేశద్రోహం పేరిట ఇమ్రాన్ ఖాన్కు కూడా ఉరిశిక్ష పడే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయనేది మనకు తెలుస్తున్న మాట. మరి ఇది ఎలాంటి రివెంజ్ అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరి భారత్ ఏమైనా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వబోతోందా, అంటే ఇమ్రాన్ ఖాన్ని రక్షించే ప్రయత్నం భారత్ ఏమైనా చేస్తుందా, లేకపోతే ఇంటర్నల్ పాలిటిక్స్, ఇవి ఇంటర్నల్ వ్యవహారాలు అని వదిలిపెట్టే పరిస్థితే ఉందా, ఏమిటి? జుల్ఫికర్ అలీ భుట్టో విషయంలో కూడా 1979లో ఇలాగే జరిగింది. ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివిరావు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. వివిరావు గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏమిటి సార్, ఇమ్రాన్ ఖాన్ ఉరిశిక్ష పడే అవకాశాలు ఉన్నాయా? అది ఏ ఆధారంగా ఇలాంటి పరిణామాలు ఉండే అవకాశం కనబడుతోంది? నిన్న 11వ తారీఖు డిసెంబర్ని ఫైజ్ అహ్మద్, ఎవరైతే పాత DGISI ఉన్నారో, ఆయన మునీర్ దగ్గర నుంచి టేక్ ఓవర్ చేశారు. అది ఎట్టి పరిస్థితుల్లో టేక్ ఓవర్ చేశారంటే, అప్పట్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ ఆయన్ని పదవి నుంచి తప్పించారు. అక్కడి నుంచి QMG బ్రాంచ్ కి మార్చారు ఆయన్ని, మునీర్ గారిని. ఫైజ్ అహ్మద్ అతని ప్లేస్ లో వచ్చారు. ఫైజ్ అహ్మద్ అన్న అతను అమెరికా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లిపోయేటప్పుడు చాలా కీలక పాత్ర పోషించారు. ఆయన ఆఫ్ఘనిస్తాన్ కూడా వెళ్ళడం జరిగింది. ఒక ఫేమస్ హోటల్లో టీ తాగడం కూడా ప్రపంచమంతా మీడియా కవరేజ్ ఇచ్చింది. ఆయన్ని దాని తర్వాత కోర్ కమాండర్ చేశారు. అప్పట్లో ఆ రోజుని ఆయన చీఫ్ పదవికి చీఫ్ కంటెండర్ కింద ఉన్నారు. అదే సమయంలో అప్పట్లో మునీర్ గారిని ఎందుకు తప్పించారంటే, అప్పటికే బాజ్వా గారు అప్పుడు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడం జరిగింది. పాకిస్తాన్ లో ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ ఆర్మీ చేస్తుంది. 2 మేజర్ పార్టీస్ ఉన్నాయి, ముస్లిం లీగ్ అండ్ PPP. అందులో నవాజ్ షరీఫ్ గారిని చాలా ముషరఫ్ గారు తంగ్ చేయడం, అదే మామూలుగా కష్టపెట్టడం జరిగింది. ఆయన దుబాయ్ వెళ్ళిపోవడం జరిగింది క్రిమినల్ ఛార్జెస్ మీద. ముషరఫ్ గారు దిగిపోయిన తర్వాత కొంతవరకు 2-3 చీఫ్లు హైబ్రిడ్ సిస్టమ్ ఫాలో అయ్యారు. అంటే టేక్ ఓవర్ చేయకుండా సివిల్ గవర్నమెంట్ ని కంట్రోల్ చేస్తా వాళ్ళు నడపడం మొదలు పెట్టారు. అదే పద్ధతి 2019 వరకు నడుస్తూనే వచ్చింది క్లియర్ గా. ఎప్పుడైతే ఈ మునీర్ గారిని తప్పించడం జరిగిందో, ఎందుకు తప్పించాల్సి వచ్చిందంటే, బాజ్వా గారు ఇమ్రాన్ ఖాన్ గారి మీద కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ డెవలప్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఎందుకంటే వీళ్ళందరూ చైనాకి క్లోజ్ అవుతా ఉంటే ఆయన అమెరికాకి, రష్యాకి క్లోజ్ అవ్వాలని చూశారు. రష్యా యుక్రెయిన్ మీద దండయాత్ర చేసిన రోజుని ఆయన అదే రోజున అక్కడ రష్యాలోనే ఉన్నారు. ఈ విధంగా బ్యాలెన్సింగ్ యాక్ట్ ఆఫ్ ఇమ్రాన్ ఖాన్ ఆయనకి నచ్చలేదు. అందుకని చెప్పి ఇమ్రాన్ ఖాన్ వైఫ్ బీబీ మీద ఒక కేసులు పట్టుకున్నారు. ఏంటి? కరప్షన్ కేసులు. జనరల్ గా ఇది అలాగే జరుగుతుంది. వాళ్ళని కంట్రోల్లో పెట్టాలనుకున్నప్పుడు కరప్షన్ కేసులు బయటికి తీసుకొస్తారు. అప్పటి వరకు అవి కంట్రోల్లోనే ఉంటాయి. ఎప్పుడైతే ఈ కరప్షన్ కేసులు తీసుకొచ్చి ఇమ్రాన్ ఖాన్ గారికి ప్రజెంటేషన్ చేయడం జరిగిందో, ఆయనకి కోపం వచ్చి ఈయన 9 నెలల తర్వాతే పదవి నుంచి తప్పించి QMG పదవికి మార్చారు. ఫైజ్ అహ్మద్ టేక్ ఓవర్ చేశారు. ఆయన ఇమ్రాన్ ఖాన్ గారికి చాలా క్లోజ్ గా ఉండేవారు. ఆ విధంగానే పనులు జరిగినాయి. అయితే ఫైజ్ అహ్మద్ ని కోర్ కమాండర్ చేసి చీఫ్ కి రైజ్ చేయాలన్నప్పుడు మాత్రం వీళ్ళలో పాలిటిక్స్ మొదలయ్యి ఫైనల్ గా మునీర్ గారు బాజ్వా ద్వారా పై చేయి తెచ్చుకున్నారు. ఆయన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయ్యారు. ఫైజ్ అహ్మద్ ని వెంటనే పదవి నుంచి తప్పించడం జరిగింది. దాని తర్వాత ఆయన మీద కేసులు పెట్టడం జరిగింది. మే 23లో
ఇమ్రాన్ ఖాన్ గారిని పదవీచ్యుత చేసిన తర్వాత దేశంలో రైట్స్ జరిగినాయి. ఉమ్, ఆ రైట్స్ లో జిన్నా గారి ఏదైతే గవర్నమెంట్ డొనేట్ చేశారో బంగ్లాలో, ఉమ్, ఆ బంగ్లాలో లాహోర్ కోర్ కమాండర్ ఉంటారు. దాని మీద దాడి జరిగింది. జనరల్ గా లాహోర్ కోర్ కమాండర్ చాలా పవర్ఫుల్ కోర్ కమాండర్. ఉమ్, ఆయన ఇంటి మీద దాడి జరగడం అనేది దాదాపు ఆర్మీ మీద తిరుగుబాటు చేసినట్టే లెక్క. ఓకే. అంటే నిజంగానే ట్రీజన్, అంటే దేశద్రోహి కిందే లెక్క పెట్టుకోవాలి. దేశద్రోహి కింద. ఇప్పుడు వరకు చాలా ఛార్జెస్ ఇమ్రాన్ ఖాన్ గారి మీద నిరూపణ అయినాయి. ఎందుకంటే మిలిటరీ కోర్ట్స్ విచారిస్తున్నాయి. ఉమ్, 14 సంవత్సరాలు పైన కంటిన్యూస్ గా 3 పనిష్మెంట్లు కాన్కరెంట్ గా చేసినా గానీ ఆయన కనీసం 14 సంవత్సరాలు జైల్లో ఉండాల్సిన అవసరం ఉంది. అవును. అయితే నిన్న ఫైజ్ అహ్మద్ మీద 14 సంవత్సరాలు ఆయనకి జైలు శిక్ష విధిస్తా తీర్పు వచ్చింది. అవును. లాస్ట్ 1.5 month ఇమ్రాన్ ఖాన్ గారిని సాలిటరీ జైల్లో పెట్టారు. ఉమ్, అంటే ఎవరితోటి కలవనివ్వకుండా చేశారు. ఉమ్, ఈవెన్ సిస్టర్ ని కూడా ఒక్కరోజు లాస్ట్ డేని కల్పించారు. ఉమ్, కానీ ఫిజికల్ గా కలవడం జరగలేదు, దూరం నుంచి చూపించారని మాత్రమే రిపోర్ట్స్ వస్తున్నాయి. ఓకే. అంటే ఏంటంటే ఒకవేళ నిజంగా ఈయన మీద ట్రీజన్ దేశద్రోహం ఎలా లెక్క పెడుతున్నారు? ఫస్ట్ దేశంలో అల్లర్లు సృష్టించడం, సెకండ్ది కోర్ కమాండర్ ఇల్లు అంటించడం, మూడవది అమెరికన్ ఎంబసీకి పాకిస్తాన్ నుంచి వెళ్ళిన, అంటే అమెరికాలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీకి వెళ్ళిన ఒక కమ్యూనికేషన్, టాప్ సీక్రెట్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది ఇమ్రాన్ ఖాన్ గారు బయటికి లీక్ చేశారని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. ఓకే. టాప్ సీక్రెట్ లీక్ దేశద్రోహత్వం కింద లెక్క, ఎస్పెషల్లీ కంట్రీ స్టెబిలిటీ మీద వీటి మీద ఉన్నాం. సో అంటే ఎటువంటి లీక్ అనేది మనకేమైనా తెలుస్తుందా సార్? అది ప్రాపర్ గా మీడియాలో వచ్చిందండి. ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ గారిని పదవి నుంచి తప్పిస్తున్నారు అన్నది లీక్. ఓకే. ఓకే. ఆయన దేశం బయట ఉండగా ఆయన పదవి నుంచి తప్పిస్తున్నారని లీక్. ఉమ్, అది మీడియాకి లీక్ అయింది. ఉమ్, అది మీడియాలో కూడా వచ్చింది. 2 లైన్ ఎంబసీ టు ఎంబసీకి కరస్పాండెన్స్. ఈ లీక్ అవడంలో ఏమవుతుందంటే అండి, ఇవన్నీ సైఫర్ లో పాస్ అవుతాయి. చాలా హైయెస్ట్ కోడ్ ఉంటుంది వాటికి. ఇటువంటిది లీక్ అయినప్పుడు ఎవరికైనా ఏ మాత్రం మెసేజ్లకి వీటికి లింక్ ఉన్నా కానీ మొత్తం, అంటే దేశంలో ఉన్న టాప్ సీఫర్ కోడ్స్ అన్ని కాంప్రమైజ్ అయిపోతాయి. అంటే న్యూక్లియర్ కోడ్స్ కూడా కాంప్రమైజ్ అయిపోతాయి. ఆ విధంగా నిజంగా దేశద్రోహం కింద అది చాలా సీరియస్ ఛార్జ్. దాని తర్వాత కోర్ కమాండర్ దాని మీద ఇల్లు అంటించడం చాలా సీరియస్ ఛార్జ్. ఇది తప్పనిసరిగా మిలిటరీ కోర్ట్స్ లో ప్రూవ్ అవుతుంది. ప్రూవ్ అవుతుంది. అందుకని ఈ 4 రోజులు టెస్ట్ చేశారా, ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ గారిని ఉరి తీస్తే దేశంలో రెస్పాన్స్ ఎలా ఉంటుంది, NWFP లో రెస్పాన్స్ ఎలా ఉంటుంది, మిగతా దేశంలో ఎలా ఉంటుంది అన్నది టెస్ట్ చేసినట్టు మనం అనుకోవచ్చు. సో గత 4 రోజులు జరిగిన ఇష్యూని అది ఒక టెస్ట్ పీరియడ్ లాగా. ఎగ్జాక్ట్లీ. నిన్న మొన్న ఇమ్రాన్ ఖాన్ గారు 3 సిస్టర్స్ అడియాలా జైలు బయట ధర్నా చేయడం మొదలు పెడితే వాటర్ క్యానన్స్ కూడా వాడాల్సి వచ్చింది. దానివల్ల ఇప్పుడు వేరే జైలుకి మారుస్తున్నారని రిపోర్ట్స్ ఆల్రెడీ వచ్చినాయి. బహుశా మార్చి కూడా ఉంటారు ఈ పాటికి. రిపోర్ట్స్ ప్రకారం ఎటాక్ జైలుకి మార్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆ జైలు ఎయిర్ ఫోర్స్ కంట్రోల్లో ఉంటుంది. ఆ ఏరియా అంతా కంటోన్మెంట్ లో ఉన్నట్టు లెక్క. సో ఆ విధంగా ఏంటంటే ఎవరు కలవడానికి వీలు పడదు, తర్వాత బయట ధర్నాలు చేయడానికి వీలు పడదు. అంతకుముందు జియాట గారి టైంలో భుట్టో గారిని ఉరి తీసినప్పుడు మన దేశం మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ఆయన చాలా బతిమలాడారు, పర్సనల్ మెసేజెస్ మాట్లాడడం కూడా జరిగింది. అయినా కానీ జియా గారు వినిపించుకోలేదు. జనరల్ అసీం మునీర్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ గారికి ఒక ట్రైట్ ఉంది, వెంజన్స్. ఆ వెంజన్స్ క్వాలిటీలో మనం ఎనలైజ్ చేస్తే మాత్రం ఆయన పర్సనాలిటీని, ఈయన తప్పనిసరిగా ఉరి తీసే అవకాశాలు 90% పైనే ఉన్నాయి. ఓకే. అంటే ఈ ప్రక్రియ ఎలా చేపట్టడం జరుగుతుంది, ఎంత కాలం పడుతుంది, ఎప్పుడు దీని మీద తీర్పు వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకవేళ దాన్ని తీసుకున్నట్లయితే? ఈ 4 రోజులు సాలిటరీ కన్ఫైన్మెంట్ లో పెట్టారు అంటే దాదాపు మిలిటరీ కోర్ట్స్ విచారణ పూర్తి చేసినట్టే లెక్క. మిలిటరీ కోర్టులు విచారణ పూర్తి చేసినప్పుడు జనరల్ గా జడ్జిమెంట్స్ 1 up కన్ఫర్మ్ అవుతాయండి. ఆ జడ్జిమెంట్ వినిపించిన తర్వాత కన్ఫర్మేషన్ పంపిస్తారు. కన్ఫర్మేషన్ అయ్యి అది ప్రొక్లమేషన్ అయితేనే కానీ అది ఇంప్లిమెంట్ అవ్వదు.
అంటే ఆ ఇప్పుడు ఫైజ్ ప్రొక్లమేషన్ హమీద్ స్టేజ్ లో ఉన్నట్టు మనం లెక్క పెట్టుకోవాలి. అంటే ఫైజ్ హమీద్ కి 14 ఏళ్ల జైలు శిక్ష అనే దాంతో పాటు ఇది కూడా అయ్యి ఉంటది అని ఇది అనుకోవచ్చు. కూడా అయిపోయిందని నా అంచనా. ఆ, ఒకవేళ అవ్వపోయినా గానీ సైఫర్ డాక్యుమెంట్ లీక్ మాత్రం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఉమ్, కేవలం 3-4 రోజుల్లో పూర్తి చేసేయచ్చు. ఓకే. లాహోర్ కోర్ కమాండర్ ఇల్లు అంటించడం మాత్రం దాదాపు 10 రోజుల వరకు పట్టొచ్చు. ఎందుకంటే విట్నెస్లను కొంతవరకు పిలవాల్సి ఉంటుంది, ఆయనకి రైట్ ఆఫ్ డిఫెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ, సో ఆ విధంగా చూస్తే ఏంటంటే ఈ 2 కేసుల్లో మాత్రం 100% ఇరుక్కుపోయే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు జుల్ఫికర్ అలీ భుట్టో విషయంలో కూడా 1979లో ఇదే జరిగింది. సో సేమ్ ఇట్లాగే జరిగి మీరు అన్నట్టు జియా ఉల్ హక్ అయితే తర్వాత ఏంటి అంటే అతన్ని ఉరిదీసిన తర్వాత లేదు ఇది కావాలని మీరు అన్న ఈ రివెంజ్ ఈ వెండట్టా టైప్ లో వెళ్ళింది అనేది. సో సేమ్ అదే సినీరియో రిపీట్ అవుతుందనే పరిస్థితే ఉన్నట్ట. అనిపిస్తోందండి. ఎందుకంటే అసీం మునీర్ గారు కన్సాలిడేట్ చేసుకున్నారు తన పవర్. ఇంకా కన్సాలిడేషన్ చేసుకోవాలంటే ఆయనకి పొలిటికల్ అడ్డంకి ఒక్కటే ఉంది, ఇమ్రాన్ ఖాన్ గారు. ఆయన్ని తప్పిస్తే లేకపోతే మాక్సిమం ఇంకొక ఆప్షన్ ఇవ్వచ్చు. ఆల్రెడీ నవాజ్ షరీఫ్ గారు బ్యాక్ డోర్ ద్వారా కన్వే చేసినట్టు రిపోర్ట్స్, మీడియా రిపోర్ట్స్ కొన్ని వచ్చినాయి. మీరు దేశ బహిష్కరణ అంటే బేసికలీ దేశం బయటకు వెళ్ళిపోతామంటే మేము ఒక్కసారిగా 1 టైం పర్మిషన్ ఇస్తాం, మీరు బయటకు వెళ్ళిపోండి. కానీ 14 years జైలు శిక్ష ఆల్రెడీ పడింది. ఒకవేళ 14 years జైలు శిక్ష పడకపోతే అటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే మొన్న కూడా మాట వినబడింది కదా సార్, అంటే మీరు డైరెక్ట్ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతా వదిలిపెట్టాలని ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఏదో అప్పీల్ ఫైల్ చేసుకోండి, మేము దేశానికి బయటకు వెళ్ళిపోవాలని. కానీ ఆయన వెళ్ళను అని చెప్పాడు అనేది తెలిసింది. వెళ్ళనని చెప్పారు. పైగా మునీర్ పిచ్చివాడు అని చెప్పాడు. అవును, ఏదైనా సో ఇది తప్పనిసరిగా మునీర్ గారికి ఎక్కడో గుండెల్లో చాలా పెద్ద బాకులా తగిలి ఉంటుంది. అవునవును, ఆయనకి అసలే వెంజన్స్ అలవాటు. ఆ వెంజన్స్ డీజీ ఐఎస్ఐ టైం నుంచి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు మొత్తం ఫ్యామిలీ మీద. సో అంటే నా అంచనా ప్రకారం ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా ఉందండి. ఆయన్ని డెత్ పనిష్మెంట్ ఎగ్జిక్యూట్ చేసే అవకాశాలు చాలా సీరియస్ గా కనిపిస్తున్నాయి. సో తన పార్టీని కూడా బ్యాన్ చేసే అవకాశాలు ఉన్నాయి, పీటీఐని బ్యాన్ చేస్తారని తెలుస్తుంది. ఆల్రెడీ వాళ్ళని ఎలక్షన్స్ లో పర్మిట్ చేయలేదండి పార్టీ కింద ఎన్నిక చేయడానికి. అంటే డిఫాక్టో బ్యాన్ కింద లెక్క పెట్టుకోవాలి. యాక్చువల్ గా వాళ్ళకి మెజారిటీ ఉంది ఈ రోజు నేషనల్ అసెంబ్లీలో. కానీ వాళ్ళందరినీ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కింద లెక్క పెట్టి వాళ్ళని యూనిఫై అయ్యి ఎలక్షన్ చేసుకోవడానికి, ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్ ఎలక్షన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఓకే. నవాజ్ షరీఫ్ గా పార్టీని కొంతమందికి ఎక్కువ సీట్లు ఉన్న వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ చేశారు. వేరే పార్టీ పీపీపీ వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ చేశారు, ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ చేశారు జర్దారీ గారిని. ఓకే. అలాగే ఫారిన్ మినిస్ట్రీ యాక్చువల్ గా ఈ రోజున కూడా బిలావల్ గారు కంట్రోల్ చేస్తున్నారు. కానీ పేరుకు మాత్రం వేరే మినిస్టర్ ని పెట్టారు. ఆయన పీపీపీ ప్రెసిడెంట్ కింద వ్యవహరిస్తున్నారు. ఇదే సంగతి ఈరోజు. ఓకే. సో వివిరావు గారు, ఫైనల్ గా చూస్తే ఈ సినేరియో అంతా అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఉరిశిక్ష వేయడము అనేది దేశద్రోహం పేరు చెప్పి అక్కడ అది కావాలని మీరు అన్న రివెంజ్ అది తెలుస్తోంది. సో ఈ సినేరియో అంతా తీసుకుంటే దీన్ని మనం భారతదేశం యాంగిల్లో ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని ఇటువంటి పరిస్థితికి తెచ్చుకున్నారు అనుకోవాలా, లేకపోతే ఇమ్రాన్ ఖాన్ లాంటి వాడు మంచివాడైనా అసీం మునీర్ లాంటి వాడు ఇలా చేశాడు అనుకోవాలా? ఎట్లా అర్థం చేసుకోవాలి భారతీయుడిగా? ఒకటి ఉందండి, ఇమ్రాన్ ఖాన్ గారు కూడా జమ్మూ కాశ్మీర్ వ్యవహారంలో మాత్రం మిగతా ఆర్మీ, పాకిస్తాన్ పబ్లిక్ సైడ్ నే ఉన్నారు. అంటే ఏంటంటే మాది మేము దెబ్బలాడతాం అన్నట్టుగానే వ్యవహరించారు ఆయన టెన్యూర్ లో కూడా. అయితే మన ఎయిర్ ఫోర్స్ విమానం అక్కడ కూలిపోయి అభినందన్ గారు అక్కడ పికప్ అయినప్పుడు మాత్రం వెంటనే 48 గంటల్లో మనకు అప్పగిచ్చారు. ఇదే వ్యవహారాన్ని తీసుకుని 3 రోజుల క్రితం DGISPR ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఈ పనిష్మెంట్ అన్నది, ఇమ్రాన్ ఖాన్ గారి మీద పనిష్మెంట్ అన్నది చాలా స్పష్టంగా కనిపించింది. ఆయన ఏమన్నారంటే ఇండియా తోటి లింక్స్ పెట్టుకుంటున్నారని ఒకటి మాటలన్నారు. రెండవది ఇంకో మాట అన్నారు ఏంటంటే, ఇదే ఇమ్రాన్ ఖాన్ గారు ఈ రోజున ప్రైమ్ మినిస్టర్ ఉంటే ఇండియాని వెళ్ళి బతిమిలాడుదురు బెగ్గింగ్ బౌల్ తోటి అన్ని కూడా స్పష్టంగా చెప్పారు. ఇండియాను బతిమాలేవాళ్ళు ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే. ఇమ్రాన్ ఖాన్ గారు ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ కింద కంటిన్యూ చేస్తా ఉంటే తప్పనిసరిగా ఇండియా దగ్గరికి బెగ్గింగ్ బౌల్ తోటి వెళ్ళేవారు ఆపరేషన్ సింధూర్ లో కూడా అని చెప్తున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు వరకు DGISPR యాక్చువల్లీ అహ్మద్ చౌదరి గారు మౌత్ పీస్ ఆఫ్ అసీం మునీర్.
సో అంటే ఏంటంటే ఇప్పుడు వరకు వాళ్ళకున్న యాటిట్యూడ్ మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఆయన ఉరి తీయాలని ట్రై చేస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతారు? ఇంటర్నేషనల్ ప్రెషర్ ఉంటుందా? కౌంటర్ ప్రెషర్ ఉంటుందా? అన్నది మనం ఆలోచించాలి. అయితే ఇక్కడ సార్ ఒకటి ఫైనల్ గా అంటే ఉరిదీసే అవకాశం ఉందా? అంటే చట్ట ప్రకారం అంటే మిలిటరీ కోర్టు ప్రకారం ఏదైనా చేయొచ్చా? అట్లా ఒకటి. రెండోది భారత్ ఏమైనా దీని మీద రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా ఇమ్రాన్ ఖాన్ కోసం? వాళ్ళ సిస్టరు ఇమ్రాన్ ఖాన్ గారిని దూరం నుంచి చూసి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ అన్న మాటలు ఏంటంటే భారతదేశమే మమ్మల్ని రక్షించగలదన్నది ఒక మాట అన్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఆవిడకి ఎక్కడో హింట్ దొరుకుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు భారతదేశమే ఏదోటి చేసి మొత్తం మీద ఇమ్రాన్ ఖాన్ గారిని బయటికి తీసుకురావాలి, లేకపోతే అట్లీస్ట్ ఈ ఉరిశిక్ష నుంచి తప్పించాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ విధంగా ఏంటంటే ఇండియా సటన్లీ చేయగలదు. ఒకవేళ అవసరం వస్తే ప్రెషర్ బోర్డర్స్ మీద పెట్టచ్చు, ఆయన్ని రిక్వెస్ట్ చేయొచ్చు, ఇంకా స్పెషల్ ఆపరేషన్స్ కూడా ఏమన్నా లాంచ్ చేయొచ్చు కావాలంటే. సో అంటే ఎంతవరకు పాసిబిలిటీ సార్? అంటే చెయ్యొచ్చు అనే దానికి చేస్తామా అని అడిగితే? అయితే ఇది ఇంటర్నల్ అఫైర్ అండి వాళ్ళది. మనం కేవలం బతిమాలొచ్చు కానీ, అంటే రిక్వెస్ట్ చేయొచ్చు కానీ, ఇంకా అంతకంటే చేసే ఉద్దేశం నాకు కనిపించట్లేదు. ఒకవేళ అలా చేసినా ఆసిమ్ మునీర్ ఒప్పుకునే అవకాశాలు 0%. అవకాశాలు మాత్రం 0. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వివి రావు గారు. నమస్కారం. సో వ్యూవర్స్, అది పరిస్థితి. మొత్తానికి ఇమ్రాన్ ఖాన్ కు ఉరిశిక్ష పడే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయనేది వారు చెప్తున్న మాట. ఒకవేళ భారత్ తలుచుకుంటే దీన్ని తప్పించే ప్రయత్నం చేయొచ్చేమో, కానీ ఆసిమ్ మునీర్ లాంటి వాడు దీన్ని ఒప్పుకునే పరిస్థితులు అయితే ఉండవు. సో మరి ఏంటి భారత్ ఏం చేస్తుందనే విషయంలో కూడా క్వశ్చన్ మార్కే ఉంది. అండ్ త్వరలో ఈ యొక్క ఉరిశిక్షకు సంబంధించిన ఇదేదైతే వార్త బయటికి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఏదో రకంగా. మరి చూడాలి, మరి ఇమ్రాన్ ఖాన్కి ఉరిశిక్షే గతే లేకపోతే ఇంకేదైనా మార్గం ఉందా అనేది మరి చూద్దాం. రాబోయే రోజుల్లో ఎలాంటి వార్త వినబడుతుందో చూద్దాం. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.